ఇద్దరు ప్రసాదం తీసుకొని ఆ అమ్మవారి దగ్గర నుంచి వచ్చి భక్తులు నడుస్తున్న నిప్పుల గుండం పక్కన నుంచి నడుస్తూ వెళ్తుంటారు. కళ్యాణ్ అలా నడుస్తూనే పోలేరమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఇక 3 నిద్రలు చేయటం ఉంది. అది కూడా నీతో అంటాడు కన్నుగెడుతూ. మైథిలి భయంతో ఆగి, దుర్మార్గుడా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టుగా లేవు అనుకుంటూ వారి దగ్గర నుండి కాస్త దూరంలో ఉన్న అమ్మవారి వరకు బారుగా ఉన్న నిప్పుల గుండాన్ని, నిప్పుల్లో నడుస్తున్న భక్తులను చూస్తుంటుంది. మైథిలి ముందుకు నడిచిపోతున్న కళ్యాణ్ చూస్తూ, నీ చేత కనీసం 2 అడుగులైనా ఈ నిప్పుల గుండెలో నడిపించాలి. అప్పుడే ఇన్నాళ్ళు నన్ను ఏడిపించినందుకు కాస్తైనా నాకు కసి తీరుతుంది అని ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసి, అక్కడే నిలబడిపోయావేంటి, పదా అంటాడు. మైథిలి కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ స్పృహ కోల్పోయినట్టుగా కింద పడుతుంది. కళ్యాణ్ అది చూసి కాస్త కంగారు పడుతూ, ఏ మైథిలి, ఏమైంది అంటూ తన దగ్గరకు వచ్చి ఒడిలోకి తీసుకుంటాడు. మైథిలి చేయబోయే తింగరి పని వల్ల కళ్యాణ్ ఎలాంటి ప్రమాదంలో పడతాడు అనేది వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.